మన ఇంట్లో అమ్మవారి గజ్జెల చప్పుడు వినిపిస్తే అది ఒక శుభ సూచికంగా భావించాలి. ఇది లక్ష్మీదేవి, దుర్గాదేవి అమ్మవారు తమ ఇంటిని సందర్శించారని కూడా భక్తులందరూ తప్పకుండా నమ్మాలి. అయితే దీనికి వివిధ రకాలైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ వివరణలు కూడా ఉంటాయి. సాధారణంగా మనమందరం నమ్మే కొన్ని విషయాలు, ఆ దేవి ఆగమనం కోసం కొందరు ఈ శబ్దాన్ని సాక్షాత్తు దేవి తమ ఇంట్లోకి ప్రవేశించడానికి సూచికగా భావించాలి. ఇది ఇంట్లో ఆనందం, వారి శ్రేయస్సు మరియు సంపదకు సంకేతకంగా పరిగణించాలి కూడా భక్తులందరూ. అనాహత ధ్వనులు, ధ్యానం లేదా ప్రార్థన చేసే సమయంలో ఇలాంటి శబ్దాలు వినిపిస్తే కనుక ఆ కుండలిని, ఆ శక్తి జాగృతమయ్యే సమయమని కూడా మనమందరం నమ్మాలి. ఆధ్యాత్మిక గురువులు కూడా అదే చెబుతారు. అనాహత చక్రాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు ఇలాంటి శబ్దాలు వినిపిస్తాయని కూడా భక్తులందరూ నమ్మాలి. కుటుంబ సభ్యుల ప్రభావం, ఈ సంఘటనకు ఒక వ్యక్తికి ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాలు, ఆ కుటుంబ వాతావరణం కూడా కారణం కావచ్చు. మానసిక భయం, కొన్ని సందర్భాల్లో ఇది ఒక వ్యక్తి ఆ భయంతో కూడిన ఊహ లేదా భ్రాంతి వల్ల కూడా కలుగుతాయి. నిర్జీవ వస్తువుల నుంచి శబ్దాలు, గాలి వల్ల ఆ గాజులు లేదా ఇతర వస్తువుల నుంచి వచ్చే శబ్దాలు కూడా ఇలాంటి అనుభూతిని కలిగించవచ్చు. క్రిమికీటకాల శబ్దాలు, కొన్ని రకాల కీటకాలు చేసే శబ్దాలు కూడా గజ్జెల చప్పుల్లా వినిపించవచ్చు. ఒకే ఇంటిలో నివసించేవారు కూడా ఒకే భ్రాంతికి గురవ్వడం అరుదుగా జరిగే విషయం కూడా. అప్పుడు ఏం చేయాలి అంటే, ముందుగా శాస్త్రీయ కారణాలు అన్వేషించాలి. మీ ఇంట్లో ఏదైనా గాలి వల్ల లేదా ఇతర నిర్జీవ వస్తువుల వల్ల ఈ శబ్దం వస్తుందేమో గమనించాలి. అది శుభసూచికమని భావిస్తే మీరు నమ్మే ఆ దేవి లేదా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. అవసరమైతే మీరు ఆ శబ్దం గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఈ విషయంలో సహాయం చేసే ఆధ్యాత్మిక గురువులను లేదా ఆ జ్యోతిష్యులను కూడా సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఇంట్లో అమ్మవారి గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తే ఆ ఇంట్లో దైవశక్తి ఉందని, అమ్మవారు ఆ దేవి సాన్నిధ్యం ఇస్తున్నారని భక్తులందరూ నమ్మాలి. ఇలాంటి శబ్దం వినిపిస్తే కనుక అది ఒక శుభ సూచకం. ఇంట్లో శాంతి, సిరి సంపదలు కలుగుతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. భక్తులందరూ కూడా నమ్మాలి. ముఖ్యంగా ఆశ్వయుజ మాసం, దసరా సమయంలో ఈ శరన్నవరాత్రుల్లో భక్తులు ఎవరైతే ఆ దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారో ఆ పూజా ఫలితం ఈ 15 రోజుల్లో తప్పకుండా కలుగుతుంది. ఆ అమ్మవారు పూజలకు సంతోషించి ఆ భక్తులకు వరాలను ఇవ్వడానికి ఈ శబ్దాలను చేస్తుందని కూడా భక్తులందరూ గ్రహించాలి. అమ్మవారు గజ్జెల శబ్దం వినిపించడం అంటే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తున్నదని కూడా భక్తులందరూ భావించాలి. ఆ శబ్దం వల్ల ఆ ఇంట్లో పాపం తొలగిపోతోంది, మంగళం కలుగుతుంది అనే సంకేతం కూడా అని కూడా భక్తులు నమ్మాలి. ఆ శబ్దం ఎప్పుడైతే వినిపిస్తుందో వెంటనే ఒక దీపాన్ని వెలిగించి అమ్మవారి శ్లోకాలను చదువుకోవడం చాలా మంచిది. ఓం నమః శ్రీ దుర్గాయై నమః అమ్మవారి దైవిక మంత్రాన్ని 108 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఆ గజ్జెల చప్పుడు, ఆ శబ్దం వినిపిస్తే చిన్న చిన్న దీపాలను వెలిగించి పూలను సమర్పించి ఆ అమ్మకు భక్తితో పూజలు చేయడం కూడా చాలా మంచిది. ఆ శబ్దం శాంతంగా విన్నప్పుడు భక్తులెవరూ కూడా భయపడవద్దు. ఇది సాన్నిధ్యం సూచన మాత్రమే. ఆ శబ్దం ఎక్కువగా వినపడకపోయినా శబ్దం వినిపించిన ఆ సమయంలో అమ్మవారి ముందు ప్రార్థన చేయడం అనేది మర్చిపోదు భక్తులందరూ కూడా. ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపాన్ని వెలిగించుకొని దుర్గాదేవికి, శ్రీ మహాలక్ష్మికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ తల్లి మన ఇంటిలో కొలువై ఉండి సిరి సంపదలను ఖచ్చితంగా మనకు అందజేస్తుంది. అందుకే ఈ దుర్గా నవరాత్రుల్లో భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారో ఆ తల్లి ఆ భక్తుల కోరికలన్నీ నెరవేర్చడానికి ఇలాంటి శబ్దాలను చేస్తుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది.